ప్రాపర్టీస్ మనము సెలక్షన్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఆహ్, చాలా మంచి రిటర్న్స్ వచ్చే విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో చాలా అద్భుతమైన రిటర్న్స్ అనేది రాబోతుంది. అటువంటి ఒక మంచి హాట్‌స్పాటు, మంచి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్న మంచి లొకేషన్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అటు ఎండ్ యూజ్ కానీ, ఇటువైపు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ అద్భుతమైన లొకేషన్ అండి. అదే ఇది బుద్వేల్ లొకేషను. ఆహ్, ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గరగా ఉండబోతున్న లొకేషను. అట్లనే ఈ లొకేషన్ కూడా ఏంటంటే ఒక సెపరేట్‌గా 17A అని ఓఆర్ఆర్ ఎగ్జిట్ అనేది రాబోతుంది. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ ఒక ఆహ్, లెస్ దెన్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ ప్రాజెక్ట్‌కి ఉండబోతుందనమాట. అంటే కనెక్టివిటీ పరంగా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనము ఊహించగలం అన్నమాట. అట్లనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే కూడా బిల్డర్ ఎవరంటే ప్రాజెక్ట్ బిల్డర్ పాన్ ఇండియా కంపెనీ అండి. ఇది కూడా ఒక పాన్ ఇండియా కంపెనీ. ఈ సేఫ్టీ పరంగా కూడా పాన్ ఇండియా కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది మంచి రిటర్న్స్ పరంగా గానీ, క్వాలిటీ పరంగా గానీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ, ఒక ట్రాన్స్‌పరెంట్ లీగాలిటీ అనేది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కాబట్టి, రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుందండి. అట్లనే దే విల్ ట్రై టు మెయింటైన్ ద బెటర్ క్వాలిటీ. అట్లనే ఇన్ టైమ్ డెలివరీ అనేది కూడా ఉండబోతుంది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఎక్స్‌కవేషన్ స్టార్ట్ అయింది. ఇది 2029 డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వబోతున్నారు. బిల్డర్ యొక్క రెప్యుటేషన్‌ను, బ్రాండ్ వాల్యూని బట్టి ఇది పాన్ ఇండియా, బెంగుళూరు, చెన్నై డిఫరెంట్ ప్లేసుల్లో వీళ్ళకి ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్ బెంగుళూరు హెడ్ క్వార్టర్స్. ఇది ప్రెస్టేజ్‌కి సంబంధించిందన్నమాట. మా ప్రాజెక్ట్ పేరు ప్రెస్టేజ్ స్ప్రింగ్‌ఫీల్డ్ అనమాట. హ్మ్. ప్ర ప్రస్తుతం మార్కెట్‌ని ఒడిదుడుకులు ఎటువంటివి ఉన్నా గానీ తట్టుకొని కరెక్ట్ టైంకి, కరెక్ట్ క్వాలిటీతో, ఇన్ టైమ్‌తో ఇవ్వగలిగిన కంపెనీస్ గురించే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. పాన్ ఇండియా కంపెనీ. ఎందుకంటే వాళ్ళే విత్‌స్టాండ్ అవ్వగలరు. చిన్న చిన్న బిల్డర్స్ దగ్గరికెళ్ళిపోయి డిలే అయ్యి మీరు మోసపోయే కన్నా ఇటువంటి కంపెనీస్‌లో ఆల్వేస్ ఏంటంటే ఒక సేఫ్టీ అనేది ఉండబోతుందనమాట. అట్లనే లొకేషన్ పరంగా గూడా మీరు ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన లొకేషను. ఓఆర్ఆర్‌కి చాలా దగ్గర. సెపరేట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి కూడా దగ్గర. వితిన్ 10 మినిట్స్ డ్రైవ్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌కి ఎంత దగ్గరో మౌలిక వసతులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవైపు ఎయిర్‌పోర్ట్ 10 మినిట్స్ డ్రైవ్. ఇంకోవైపు బెంగుళూరు హైవే NH44 గానీ, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మెహిదీపట్నం అటు సైడ్ వెళ్తానికి కూడా ఏంటంటే ఆ బెంగుళూరు హైవే కూడా వితిన్ 10 మినిట్స్ డ్రైవ్‌లో ఉండబోతుంది. ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గర. అట్లనే సెపరేట్ ఎగ్జిస్ట్ ఉండబోతుంది. ఇటు ఫ్యూచర్ సిటీకి గానీ, నియోపోలిస్‌కి గానీ ఈటికి కూడా 10-15 మినిట్స్ డ్రైవ్ అనమాట. 15 మినిట్స్‌లో మీరు నియోపోలిస్‌కెళ్ళొచ్చు. గచ్చిబౌలికి ఒక 20 మినిట్సు. అట్లనే హైటెక్ సిటీ గాని ఇంకో 25 మినిట్స్. అంటే అటువైపు కూడా ఉన్న ఎంప్లాయీస్ గానీ, అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ ఉండటానికి సూటబుల్ లొకేషను, కన్వీనియంట్ లొకేషన్. ఇంకోటి లొకేషన్ దీని గురించి ప్రశాంతమైన వాతావరణం అండి. ప్రశాంతమైన ప్రకృతి దగ్గరగా ఉన్న వాతావరణం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రకృతికి దగ్గరగా ఉంది చెప్తానికి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎ ఎక్కో పార్క్ అనేది ఇప్పుడు మనకు తెలిసిందే బుద్వేల్ దగ్గర ఎకో పార్క్ అనేది ఆల్రెడీ వచ్చింది. ఆ ఎకో పార్క్ గూడా ఏంటంటే ఆల్రెడీ రన్ అవుతుంది. మోర్ దెన్ 200-300 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్‌లో పార్కు, ఒక ఫన్ సెంటరు, రిసార్ట్సు, రూమ్సు, ఆహ్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అక్కడ పార్క్ అనేది తీసుకురావడం జరిగింది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అక్కడ టూరిస్ట్ హబ్‌గా అక్కడ అనేది ఒక ఆ ఏరియా డెవలప్ అవుతుంది. రీసెంట్‌గా అక్కడ ఇంకోటి కూడా అనౌన్స్ చేయటం జరిగింది. అదే దాని గురించి ఆర్టిఫిషియల్ బీచ్ అండి అటు కొత్వాల్ గూడ. ఇది హార్డ్లీ డిస్టెన్స్ అన్నమాట. 2, 3 ఒక 3 కిలోమీటర్స్ 3, 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అన్నమాట.
35 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్‌లో 225 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మ్యాన్ మేడ్ లేక్ అనేది అక్కడ ఆ హిమాయత్ సాగర్ దగ్గర క్రియేట్ చేయబోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాట. విత్ శాండ్ షోస్ గానీ, వేవ్ పూల్స్ గానీ, ఫ్లోటింగ్ విల్లాస్‌తో అట్లనే లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌తో కూడా బంగీ జంపింగు, సెయిలింగు, స్కేటింగు ఈ విధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా అక్కడ తీసుకురావడం వల్ల ఏంటంటే రేపు ఫ్యూచర్‌లో అక్కడ ఒక మంచి పొటెన్షియల్ అనమాట. టూరిస్ట్ స్పాట్స్‌లో కమర్షియల్‌గా అక్కడ రిటైల్‌గా కూడా డెవలప్‌మెంట్ అవుతానికి అవసరం ఉంది. రిసార్ట్స్ ఫ్యామిలీ జోన్స్ గానీ, థియేటర్స్ గానీ, సైక్లింగ్ ట్రాక్ గానీ, ఫుడ్ కోర్ట్స్ గానీ అక్కడ రాబోతున్నాయి. ఈ విధంగా ఏంటంటే అక్కడ ఎకో పార్కు ఇటువంటి కొత్తవాళ్ళ ఎకో పార్కు, ఇక్కడ ఆర్టిఫిషియల్ బీచ్ ఇవి ఉండటం వలన కూడా ఏంటంటే అక్కడ దాని యొక్క ఆ ప్రాంతానికి మంచి వాల్యూ అనేది వాల్యూ ఫర్ ద మనీ అనేది అక్కడ ఉండబోతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ కూడా ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా మాల్స్ కూడా చాలా దగ్గరగా రాబోతున్నాయి. అక్కడే దీని పక్కనే మై హోమ్ బోల్‌కి కూడా ఒక 44 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ వుడ్‌వెల్ ప్లాట్స్ యాక్షన్ అప్పుడు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు కమర్షియల్‌గా, రీటైల్‌గా ప్లస్ హోటల్స్, హాస్పిటాల్ ఇండస్ట్రీస్ కూడా ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర కాబట్టి అక్కడ 5 స్టార్ హోటల్ కూడా రాబోతుందని ప్లానింగ్ రాబోతుందని చెప్తున్నారు. అట్లనే ఆల్రెడీ ఫోరం మాల్ ఇక్కడ రాబోతుంది. ఎక్కడ ప్రెస్టీజ్ సిటీ దగ్గర. అట్లా అపర్ణ మాల్ సెపరేట్‌గా రాబోతుంది. ఈ విధంగా స్కూల్స్ కూడా ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ని రాక్‌వెల్ గానీ, ఎడిఫై వరల్డ్ స్కూల్ గానీ చాలా దగ్గరేను. అట్లనే హాస్పిటల్స్‌కి వచ్చేలకి శంషాబాద్ దగ్గర కాబట్టి ట్రైడెంటు, సన్‌రైజు ఇట్లా హాస్పిటల్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. దీనివల్ల ఎంప్లాయ్‌మెంట్ పరంగా ఇక్కడ ఏంటంటే ఎవరు ఉండటానికి సూటబుల్ అంటే ముఖ్యంగా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లో ఉండోళ్ళు, కోకాపేటలో ఉండోళ్ళు, నియోపోలిస్‌లో జాబ్ చేసేవాళ్ళు అక్కడ 12,000, 13,000 పర్ ఎస్ఎఫ్టీ పెట్టే బదులు ఇక్కడ అఫోర్డబుల్ రేట్స్ అండి. 8,000 రూపీస్ లోపే ఉండయి ఇక్కడ పర్ ఎస్ఎఫ్టీ రేటు. అంటే మనం చూసుకో 50% లెస్ దెన్ హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో. లొకేషన్ దానికన్నా ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉండబోతుందన్నమాట. ఈ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతికి చాలా దగ్గరగా హిమాయత్ సాగర్ వ్యూ. మనకి ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్‌లో ఏంటంటే స్కై లాంజ్ రెస్టారెంట్ అనేది టాప్ 2 ఫ్లోర్స్ స్కై లాంజ్ రెస్టారెంట్ అనేది ఉండబోతుందండి. రూఫ్ టాప్ అనమాట. ఇది 32 ఫ్లోర్స్ ఉండడం G+32 అనమాట. 4 టవర్స్‌లో 10.56 ఏకర్స్‌లో ఉండబోతుందనమాట. ఈ స్కై లాంజ్ రెస్టారెంట్స్ కానీ అద్భుతంగా ఏంటంటే అక్కడ ఎక్కితే ఏంటంటే ఫుల్ సిటీ మొత్తం మనం చూడొచ్చు. హిమాయత్ సాగర్ లేక్ కాడ్నుంచి, ఎకో పార్క్ కాడ్నుంచి అన్ని విధాలు. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు మానస హిల్స్ పైన అంటే దీన్ని కూడా యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్ట్రాటోస్ఫియర్ అంటారు యాక్చువల్‌గా. ఇది 1620 ఫీట్ అబోవ్ మీన్ సీ లెవెల్ అనమాట. ఆ విధంగా ఉండటం వల్ల కూడా వాతావరణం కాలుష్యం కూడా కొంచెం తక్కువ ఉండటానికి అవకాశం ఉంది. వ్యూ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా సిటీ వ్యూ ఉండబోతుంది. అటు ఒకవైపు లేక్ వ్యూ ఉండబోతుంది. ఇటువైపు ఎకో పార్కు వ్యూ ఉండబోతుంది. హిమాయత్ సాగర్ కానీ ఈ విధంగా ఏంటంటే మంచి లగ్జరీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మంచి లొకేషన్ అండి. ఒకసారి మీరు సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేయడానికి ఏమాత్రం ఖర్చే ఉండదు. మీరు విజిట్ చేసినా మాతో పాటు మా గైడెన్స్‌తో విజిట్ చేసినా ఓకేను. రేట్ అయితే సేమే ఉండబోతుంది. మాతో పాటు విజిట్ చేస్తే మీకు కొంచెం ఇంకా సర్వీస్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే అఫోర్డబిలిటీ పరంగా కూడా చాలా మంచి ట్రస్టెడ్ డెవలపరు, రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉండబోతుంది. టేక్ ఏ డెసిషన్ బిఫోర్ ద ప్రైస్ రైజర్ మాత్రం నేను చెప్పగలను. ఇందులో ఏంటంటే లొకేషన్ పరంగా చాలా అద్భుతమైన లొకేషను. ఎంప్లాయ్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగా ఉండబోతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డబుల్ అవుతానికి డెఫినెట్‌గా అందుట్లో సందేహం పడాల్సిన పని లేదు. ఎందుకంటే నియర్ బై నియోపోలిస్‌లోనే ఇట్ ఈస్ మోర్ దాన్ 12,000 పైన ఉంది. ఇది ఇప్పుడు 8,000 ఉంది. కన్‌స్ట్రక్షన్ పీరియడ్ బై ద టైమ్ 2029కి వచ్చే లోపుగా ఏంటంటే వుడ్‌వెల్ ఐటీ పార్క్ కూడా రాబోతుంది. జీఎంఆర్ ఏరో సిటీ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండబోతుంది. అట్లనే ఫ్యూచర్ సిటీ కానీ ఈ విధంగా కూడా ఏంటంటే డిఫరెంట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది అద్భుతంగా ఉండటం వలన కూడా అంటే ఈ మంచి లొకేషను మీరు జార విడుచుకోవద్దని నేను
సజెషన్గా చేస్తున్నాను. మీకు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి, తప్పేం లేదు కదా అందుట్లో. నా నా పేరు ఒల్లు వెంకటేశ్వర్లు అండి. దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు గైడెన్స్ కానీ, సైట్ విజిట్ హెల్ప్ కానీ కావాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.